హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కూరగాయల వ్యాపారం చేసి ప్రతి ఒక్కరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. వ్యాపారం చేయడం అందరూ చేసేస్తారు, కానీ సరుకు మిగిలితే ఏం చేయాలో ఎవరికి తెలియదు. సరుకు మిగలకుండా మన దగ్గర మొత్తం అయిపోవాలి, ఏమేమి మిగలకూడదు, మనకి దేనికో సొమ్ములు అయిపోవాలి అనుకుంటే ఖాతాలు అయితే మంచి మంచి ఖాతాలు ఎత్తుక్కోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం నెంబర్ 1 క్వాలిటీ వేసాం, మొత్తం తిరిగేసాం, లాస్ట్లో మిగిలిపోయినాయి, కొద్దిగా వదిలినట్టు ఏమైనా తేడాగా ఉన్నాయని కల అలాంటప్పుడు ఏ బట్టీలో కోళ్ళ పరలో చూసుకోవడం జాయిగా ఇంకా వాళ్ళ దగ్గరికి ఎట్టుకెళ్తే అలాంటి దిక్కులకి వెళ్ళవు కదా కూరగాయలు కట్ట. అందుకని మనం ఏ బట్టికెళ్తే కొంటారు ఖాతా కింద చూసుకోవడం, వారానికి 2-3 సార్లు వెళ్ళడం, మిగిలిపోయినప్పుడు అలా వెళ్తే కొంటారు. చూసారు, నేను నమ్ముతున్నాను ఎలా కొంటున్నారు. లాస్ట్కి ఇంకేమీ మిగిలిన చాలామంది అయితే కొంటారు. చూసి జాగ్రత్తగా చేయండి. ఎవరు బిజినెస్ చేసినా ఆలోచించి ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి. నేను చెప్పాలనుకున్న విషయం అదే, అందరూ బాగుండాలి, అందరూ మంచి వ్యాపారం చేసుకోవాలి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఎన్ని కొనాలి, ఎన్ని రకాలు వేయాలి, ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఇలాంటి విషయాలు ఏమన్నా తెలుసుకోవాలని అంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి విషయం నేనైతే చెప్తాను, సరదాగా మాట్లాడుకోవచ్చు. ప్రతి వ్యాపారం గురించి నేను చెప్తాను. కూరగాయల వ్యాపారం గురించి, ఇందులో ఎంత మిగులుద్ది, రేట్లు కూడా పెడతాను. కూరగాయలు ఏ రేటు, రేట్లు ఎలా ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని పెడతాను. సరేనా ఫ్రెండ్స్, నచ్చితే కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొంచెం ఫాలో చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్.